ప్రాంతానికి కూడా అంత విచ్చలవిడిగా గంజాయి వస్తుందని అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? హోంమంత్రిగా మీరు ఫెయిల్యూర్ అవ్వలేదా? నేరాలు అరికట్టడానికి మీ యంత్రాంగం పనిచేయదు, కానీ కక్షపూరితమైనటువంటి చర్యలు చేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కడానికి మాత్రం మొత్తం యంత్రాంగం అంతా దిగిపోద్ది, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా దిగిపోద్ది. ప్రజాప్రతినిధులుగా పెద్ద పెద్ద స్థాయిలో పనిచేసిన వాళ్ళు కూడా ఏ తప్పు చేయకుండా అక్రమ కేసులు పెట్టి ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉంటే వెతికి మరీ పట్టుకొని వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారే, అదే భయం ఎక్కడున్నా నేరస్తులు అనేవాళ్ళు ఎక్కడున్నా, ఏ రాష్ట్రమైనా ఏ దేశం వెళ్ళినా కూడా పట్టుకొని ప్రభుత్వం శిక్షిస్తుంది అన్న నమ్మకాన్ని మీరు కలిగించుంటే ఈరోజు ఇన్ని నేరాలు జరిగేవా? ఇన్ని నేరాలు జరుగుతూ ఉండేవా? రోజు రోజుకి నేరాలు కూడా ఎందుకు పెరుగుతున్నాయి? రోజుకి 70 మంది మహిళల మీద, ఆడపిల్లల మీద, రోజుకి 70 మంది అంటే గంటకి సుమారుగా 3 మీద అఘాయిత్యాలు జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? హోంమంత్రిగా మీ వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కాదా?